యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. యదా కృతాంభోనిధి సేతుబంధనః కరస్థలాధకృత పర్వతాధిపః భవాని తే లంఘిత పద్మసంభవన్ తదా శివార్చాస్తవ భావనక్షమః. శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 88వ శ్లోకం ఇది. శంకర, సాగరము మీద సేతువును బంధించిన శ్రీరాముడనో, వింధ్యపర్వతమును అరచేతితో నేలకడిచిన అగస్త్యుడనో, పద్మసంభవుడైన బ్రహ్మకన్నా మిన్న అయిన వాడనో అయిన ఎడల నేను నీ అర్చన స్తోత్ర ధ్యానాదులను చేయగలిగి ఉందని చెప్తున్నారు శంకరులు. మనుజులను భవసాగరమును దాటించుటకు నీ నామమే ఒక సేతువు, ఈ చిన్న సముద్రం నీకో లెక్క అన్నాడు జాంబవంతుడు శ్రీరామునితో వారధి నిర్మాణ సమాలోచనలు జరిపే క్రమంలో. అక్కడే ఉన్న హనుమ, రామచంద్ర, నీ పరాక్రమం బడబానలం, అది మొదట సముద్రమును శుష్కింపజేస్తుంది, తదుపరి శత్రువనితల దుఃఖాశ్రువులచే అందలి జలములను క్షార జలములుగా మార్చివేస్తుంది అన్నాడు. అది విన్న అక్కడున్న కపివీరులందరూ హర్షోల్లాసములతో జయజయధ్వానాలు చేశారు. సముద్రం మీద వారధి నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. సముద్రుడు 3 దినములు రామచంద్రుని ప్రార్థనకు స్పందించనేలేదు. కినుక వహించిన రాముడు ధనస్సును సముద్రునిపై ఎక్కుపెట్టాడు. అప్పటికే సంధించిన బాణము నుండి వెలువడిన అగ్ని బడబాగ్నిగా మారి సముద్రాన్ని దహించి వేయసాగింది. అప్పుడు వచ్చాడు సముద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి ఉపాయం సూచించాడు. 100 యోజనాల మేర జరిగిన ఆ సేతు నిర్మాణం లోకోత్తరం. రాముని ఆదేశంపై సేతువును అత్యంత దృఢంగా నిర్మించారు నలుడు నీలుడు. నీటిలో మునిగిపోయే మహాశిలలు సైతం సముద్రంలో ఓడల వలె తేలియాడాయి. రాముడు వారధిపై అడుగిడిన వెంటనే ఆయన దర్శనం కోసం సముద్రంలో జలచరాలన్నీ ఉవ్వెత్తున పైకి లేచి రాముణ్ణి తనివి తీరా చూసుకున్నాయి. ఆ సమయంలో శ్రీరాముడు సముద్ర తీరంలో ఉన్న అతడి భూమిని చూచి రమ్యంగా ఉన్నదని పలికి ఆ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించాడు. శివుని వలె ప్రియమైన వారు నాకెవ్వరూ లేరు. శివుని యందు భక్తి కలిగి నా యందు వైరం పూనువారు, నా ఎడ భక్తిని శంకరుని యందు విముఖతం చూపువారు ఇరువురూ మూర్ఖులే అని చాటి చెప్పాడు. ఇది శ్రీరాముడు కావించిన శివార్చన. శంకరుడు రామునకు దైవం, రాముడు శంకరునకు దైవం. అదే రామేశ్వరం. మేరు పర్వతానికి ఒక విశిష్ట స్థానం ఉంది. అది మిక్కిలి ఎత్తయింది. సూర్యుడు ఇతర గ్రహాలతో పాటుగా కక్షలో ప్రతిరోజు మేరువును చుట్టి రావాల్సిందే. అది నియమం. గ్రహాలు గతి తప్పడానికి లేదు. అయితే ఈ విషయం వింధ్యపర్వతం అసూయకు కారణమైంది. మేరువు తనకన్నా ఎలా అధికుడు అన్న భావన కలిగింది. మేరువు కన్నా ఎత్తుగా పెరిగిపోసాగింది. అలా ఎత్తుకు ఎదిగిన వింధ్యపర్వతం సూర్యుని దృష్టికి ఆటంకమై సూర్యుని గతికి అవరోధంగా నిలవసాగింది. సూర్యుడు దేవేంద్రునికి పరిస్థితిని వివరించి చెప్పాడు. దేవేంద్రుడు వెంటనే సమస్యను పరిష్కరించగలవాడు అగస్త్యుడొక్కడే అని తలచాడు. పర్యవసానంగా అగస్త్య మహాముని భార్య లోపాముద్రతో కలిసి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి ప్రయాణమయ్యాడు. వింధ్యపర్వతానికి ఋషులన్నా, అందులోనూ అగస్త్యుడన్నా మిక్కిలి గౌరవం. అగస్త్యుని కోరిక మేరకు సులభంగా పర్వతం దాటి వెళ్లేందుకు వింధ్య కిందకు వంగింది. పర్వతాన్ని దాటిన అగస్త్యుడు వింధ్యతో, నేను మనసు మార్చుకుని మళ్ళీ వెనుకకు వస్తానేమో, నేను వచ్చే వరకు నీవిలాగే వంగి ఉండు అని చెప్పి మరీ వెళ్ళాడు. వింధ్యపర్వతానికి ఇక తప్పలేదు. అగస్త్యుడు ఉత్తరాదికి తిరిగి రానేలేదు. ఆ విధంగా అగస్త్యుడు దక్షిణానే స్థిరపడిపోయాడు. వింధ్య గర్వం ఖర్వమైంది. వారధి లంఘించి రావణునితో యుద్ధం సలుపుతున్న శ్రీరాముడు ఒక తరుణంలో ఒకంత నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ సమయంలో అగస్త్యుడు శ్రీరాముని వద్దకు వచ్చి మహిమాన్వితమైన ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించాడు. రాముని వంశకర్త సూర్యభగవానుడే. అందుకే శివుణ్ణి స్తుతించాలంటే అగస్త్యుడంతటి స్తోత్రపరుడై ఉండాలి అనుకున్నారు శంకరులు. శివుని ధ్యానించాలంటే బ్రహ్మకన్నా మిన్నయైనవాడు కావాలి. నారాయణ్ణి నాభికమలంలో జన్మించిన బ్రహ్మకు నేనెక్కడున్నాను అన్న అనుమానం కలిగింది. ఆ పద్మం యొక్క నాళము ద్వారా కిందకు జారి దారి కానరాక ధ్యానంలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అలా బ్రహ్మ చేసిన ధ్యానానికి సాక్షాత్ నారాయణుడే ప్రసన్నుడయ్యాడు.
ఆ కారణంగా ధ్యానానికి బ్రహ్మధ్యానం అన్న పేరు పర్యాయపదమైంది. ఆ విధంగా శ్రీరాముడు శంకరుని అర్చించాడు. అగస్త్యుడు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు. బ్రహ్మ ధ్యానమగ్నుడయ్యాడు. వీరిని తలుచుకున్న శంకరులు, నేను శ్రీరాముడనైనా అగస్త్యుడనైనా బ్రహ్మ కన్నా ఎక్కువ వాడనై ఉన్నా నీ పూజ స్తోత్ర ధ్యానాదులను చేయ సమర్థుడై ఉండేవాణ్ణి కదా అని భావించారు. ఓం నమః శివాయ. యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. యదా కృతాంభోనిధి సేతుబంధనః కరస్థలాధకృతపర్వతాధిపః భవాని తే లంఘితపద్మసంభవన్ తదా శివార్చాస్తవ భావనక్షమః.